ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఏప్రిల్ మాసంలో ద్వాదశ లగ్నాల వారికి గుర్తుపెట్టుకోండి, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోవచ్చు. ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ దేవతారాధన చేసుకోవాలనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఈ నెల గ్రహస్థితి ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే మనకి మేషరాశికి అధిపతి అయినటువంటి కుజుడు మూడో తేదీ నుంచి ఏప్రిల్ 3 నుంచి నీచంలోకి వెళ్తున్నాడు కర్కాటకంలో. వృషభంలో గురువు, అదేవిధంగా కన్యలో కేతువు. రవి మేషంలో 14వ తేదీ నుంచే మేషంలోకి మారుతాడు. 14వ తేదీ ముందుకి ఆ యొక్క శని, రాహువు, రవి, బుధ, శుక్ర పంచగ్రహ కూటమి నడుస్తూ ఉంటుంది. 14వ తేదీ నుంచి 4 గ్రహాలు కలిసి ఉంటాయి 12వ స్థానంలో. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాలు లేదా రాశుల వారికి ఏ విధంగా ఉంటుందనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ నెలలో భాగ్యస్థానంలో అధిక గ్రహాలు ఉంటున్నాయి. అలాగే పంచగ్రహ కూటమి ఉంటూ 14వ తేదీ నుంచి రవి దశమంలోకి ఎంటర్ అవుతున్నాడు. అలాగే కుజుడు కూడా 3వ తేదీ నుంచి రాశిలో తిరుగుతున్నాడు. కుజుడు 3లో ఉన్నందుకు ఏంటంటే 3వ తేదీ నుంచి మీ రాశిలో ఉన్నందుకు ఏంటంటే మెయిన్గా ఇక్కడ మీకు వర్క్ స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. అంటే జాబ్ రిలేటెడ్ సంబంధించినటువంటి స్ట్రెస్ అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ జాబ్ రిలేటెడ్ దాంట్లోనే ప్రమోషన్స్ కూడా వస్తాయి 14వ తేదీ నుంచి. ఎందుకంటే 14వ తేదీ నుంచి మీకు రవి ఉచ్చస్థానంలోకి వస్తున్నాడు కాబట్టి మరలా దీంట్లోనే ఈ 2 నెలల పాటు ఉండేటువంటి కుజుడు రాశిలో. ఇక్కడ చంద్రుడు గనక కర్కాటకము, మేషము, తుల, మకర కుంభరాశుల్లో సంచరించేటప్పుడు కూడా మీకు బాగుంటుంది. అంటే మేషంలో సంచరించేటప్పుడు అశ్విని, భరణి, కృతిక, ఒకటో పాదంలో సంచరించేటప్పుడు, అదేవిధంగా కర్కాటకంలో గమనించినట్లయితే కర్కాటక రాశిలో ఈ ఏదైతే పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాల్లో సంచరించేటప్పుడు, తులారాశిలో పర్టికులర్గా చిత్తా 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ నక్షత్రాల్లో సంచరించేటప్పుడు, మకర కుంభరాశిలో సంచరించేటప్పుడు మీకు చాలా చక్కటి ఫలితాలను ఇస్తాడు ఇక్కడ. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ విషయంలో పర్టికులర్గా ఈ రాశి నాథుడు ఎవరైతే ఉన్నారో ఈ తులారాశి మన శుక్రుడు, అదేవిధంగా మీది కర్కాటక రాశి ఆ కర్కాటక లగ్నం తీసుకున్నట్లయితే ఈ శుక్రుడి యొక్క స్థితి ఉచ్చస్థానంలో ఉన్నందుకు ఈ సమయంలో మీరు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడానికి, ప్రాపర్టీ మూలంగా ధనయోగం పొందడానికి ఇది సరైనటువంటి సమయం చెప్పాలంటే. గవర్నమెంట్ కాంట్రాక్ట్స్, గవర్నమెంట్ ఉద్యోగాలు, గవర్నమెంట్ రిలేటెడ్గా రావాల్సిన ధన సంబంధించినటువంటి విషయంలో మీకు కలిసి రావడం ఇవన్నీ కూడా చూపిస్తుంది. కాకపోతే 3లో కొంచెం కేతు ఉన్నందుకు ఏదైనా అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు, ఎవరితోనైనా ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ సప్తమ స్థానంలో చూసుకున్నట్లయితే సప్తమాధిపతి సప్తమ స్థానంలో ఎక్కువగా ఏంటంటే కొంచెం సప్తమాధిపతి భాగ్యంలోకి వెళ్ళినందుకు కొంచెం వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు కొంచెం దూరపు సంబంధాలు వెతుక్కోవడం మంచిది. దూరపు సంబంధాలు కుదురుతాయి కూడా. విదేశీ సంబంధాలు మరియు 2వ వివాహం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుందని చెప్పుకోవాలి. మీరు ఎక్కువగా స్కందుని ఎక్కువగా ఆరాధించండి. ఎంత స్కందుని ఆరాధిస్తే అంత బాగుంటుంది. మరియు మరొక విషయం ఏంటంటే ఈ తులారాశిలో చంద్రుడు సంచరించేటప్పుడు అంటే చిత్తా 1, 2 కానీ లేదా స్వాతి, విశాఖ నక్షత్రాల్లో సంచరించేటప్పుడు ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడం ఇట్లాంటివి కూడా జరుగుతాయి. అంటే ఆ రోజుల్లో మీకు నీచభంగ రాజయోగము 4లో చంద్రుడు ఉండడం చాలా మంచిది. లగ్నాధిపతి రాజు 4లో ఉండడం. ఇక మీరు ఎక్కువగా చేయవలసిన దేవతారాధన స్కందుని ఓం స్కందాయ నమః అని చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. చాలామందికి ఈ కొత్త సంవత్సరం రాబోతుంది కదా, శ్రీ విశ్వవసు నామ సంవత్సరము. ఈ సంవత్సరంలో మేము ఏం చేస్తే ఇబ్బంది పడకుండా ఉంటాము. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, చాలామంది ఏమంటున్నారంటే ఈ విశ్వవసునామ సంవత్సరం ప్రారంభంతోనే షష్టగ్రహ కూటమి దానివల్ల మొత్తం ఏదో రోగాలు వచ్చేస్తాయి, కరోనా కంటే భయంకరమైన రోగం వస్తుంది అంటున్నారు. కానీ అంత ఏమీ ఉండదు. ఏదైనా చిన్నవి ఏమైనా వచ్చిపోతాయి కానీ కరోనా కంటే భయంకరమైన రోగం అస్సలు రాదు. మీరు రాసి పెట్టుకోవచ్చు. ఒకటి. రెండవది ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, కొత్త సంవత్సరంలో అసలు మీరు ఏమి చేస్తే ఇబ్బంది పడకుండా ఉంటారు. ఎందుకంటే ఒకవైపు మనం చూస్తున్నట్లయితే జాబ్స్
తగ్గుతూ వస్తున్నాయి. మనం ఆల్రెడీ 2.5-3 సంవత్సరాల క్రితమే అమ్మవారి అనుగ్రహంతో ప్రిడిక్ట్ చేయడం జరిగింది. జాబ్ సంబంధించినవి తగ్గుతూ వస్తుంటాయి. ఓన్గా చేసుకుంటుండాలి, ఏదైనా ఓన్గా మీకు మీరుగా ఏం చేసుకోగలరు పార్ట్ టైంలో, అప్పుడే మీకు ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుందని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, ఈ కొత్త సంవత్సరం మొదలుతో శని మార్పు వల్ల కొంతమందికి అర్ధాష్టమ శనులు, అష్టమ శనులు, ఏలినాటి శనులు వస్తూ ఉంటాయి. ఈ శని యొక్క ప్రభావం మీకు పాజిటివ్గా పనిచేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మధ్యాహ్నం పూట నిద్రపోవడం చేయకండి. మీ పరిసరాలు నీట్గా ఉండేలా చూసుకోండి. ఇండ్లు కానీ ఆఫీస్ కానీ ధూళి దుమ్ము ఎక్కువ ఉండకూడదు. ఎక్కడైతే ధూళి దుమ్ము, బద్ధకము, నిద్రపోవడము, పోస్ట్పోన్ చేయడము, సరే వాళ్ళు చేద్దామని అనుకున్నది రేపటికి పోస్ట్పోన్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా శని యొక్క ప్రభావం పెరుగుతుంది. దానివల్ల వాళ్ళు ఫెయిల్యూర్స్ ఎక్కువ చూస్తారు. ఒకటేంటంటే చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని అప్పుడు ఏ పని కాదనుకుంటారు. తప్పు. నేను మీకు గతంలో ఆల్రెడీ చాలా ఉదాహరణలు చెప్పాను. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్ గారు కావచ్చు, ఎవరైనా సరే పిఎం మోడీ గారి దగ్గర నుంచి కూడా అందరూ ఏలినాటి శనుల్లోనే పిఎంలు సీఎంలు అయ్యారని. కాబట్టి మిమ్మల్ని ఎక్కడా కూడా మీ విజయాన్ని ఆపదు, లేట్ స్లో చేస్తుంటుంది అంతే. అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అలాగే నిద్రపోకుండా ఉంటుండండి. మధ్యాహ్నం పూట రాత్రి సమయంలో పడుకోవచ్చు, దానికి అభ్యంతరం లేదు. కాకపోతే యువకులకి మాత్రమే ఇది. చిన్నపిల్లలకి, ముసలి వాళ్ళకి, రోగిస్తులకి, స్త్రీలకి ఇది సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళు పొద్దున్నే నిద్ర లేచి కొన్ని పనులు ఉంటాయి, కొంతమంది అనారోగ్య సమస్యలు ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నా వాడికి ఏమి ఇబ్బంది ఉండదు. ఇక రెండో విషయం ఏంటంటే చాలామందికి ఈ సంవత్సరం ఏం చేస్తే కలిసి వస్తుంది అనేటువంటిది ఒక ఆలోచన ఉంది. ఎక్కువగా గణపతి ఆరాధన, ఎందుకంటే న్యాచురల్ 5th హౌస్లోకి కేతు వస్తున్నాడు. గణపతిని ఎంత ఆరాధిస్తే అంత బాగుంటుంది. నిత్యము ఇంట్లో దీపారాధన, పంచోపచార పూజతో పాటు ఒక ఆలయానికి, ఏదైనా మీకు ఇంటికి దగ్గరలో ఉండే ఆలయానికి రోజు వెళ్ళిరండి. 100% క్లియర్ అవుతుంది. దీంతోపాటు శనివారము లేదా మంగళవారము కొబ్బరికాయ కొట్టండి ఆలయానికి వెళ్ళి, ఖచ్చితంగా మార్పు వస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయము, ఈ గోవులు ఉంటాయి, గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము తినిపించండి. 100% మీకు శని ప్రభావం ఏదైనా ఉన్నా సరే పూర్తిగా తగ్గుతుంది. వీటితో పాటు మీకు అసలు మీ జన్మజాతకంలో ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, దానికి ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి, ఇవి మీరు బాగా అర్థం చేసుకోండి. ఇది పర్టికులర్గా చూసుకోండి. ఎవరైతే ఈ బెల్లం తినిపిస్తారో సకల దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఇవి గనక పాటించగలిగితే మీకు ఒకవేళ ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తుంది, మీ కిందని పనిచేసేవారికి, పేదవాళ్ళకి ఏదైనా పంచుతూ ఉండండి. దేవతారాధనే చేయండి. ఈ పేదలకు సేవ చేయండి. ఇక్కడేమో దేవతా సంబంధించి చేయాలి, ఒకవైపు మానవ సేవ, మాధవ సేవ, కాబట్టి ఇవి కూడా చేయండి. ఖచ్చితంగా మీకు దాని యొక్క ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే మీ మహాదశ, అంతర్దశ పరిశీలనతో పాటు ఏదైనా గుర్తుకోండి, మీ గ్రహస్థితులు ఎలా ఉన్నా ఇంట్లో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. ఏమిటంటే ఉత్తరం వైపు ఎట్టి పరిస్థితుల్లో డార్క్ కలర్స్ లేకుండా చూసుకోండి, ఉత్తరం వైపు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ డార్క్ కలర్స్ లేకుండా చూసుకోవడం, ఉత్తరంలో కంప్లీట్ వైట్ కలర్ ఉండేలా చూసుకోవడం, ఆగ్నేయంలో ఒక చిన్న గ్రీన్ బల్బ్ పెట్టుకోవడము. సౌత్ సెంటర్లో బాత్రూమ్ ఉండకూడదు. సౌత్ సెంటర్, వెస్ట్ సెంటర్స్లో బాత్రూమ్ ఉండకూడదు. ఒకవేళ మీ ఇల్లు కనుక టిల్ట్ అయింది అనుకోండి, అప్పుడు వేరు, అది సౌత్ వెస్ట్ అవుద్ది. సౌత్ వెస్ట్ ఆర్ వెస్ట్ నార్త్ వెస్ట్ వైపే బాత్రూమ్స్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఆ బాత్రూమ్స్ ఉండే పొజిషన్స్ తప్పు ఉండడం వల్ల మీకు కెరియర్లో గ్రోత్ తగ్గడము, బెనిఫిట్స్ రాకపోవడము, ధనం, చాలామంది ఇళ్లలో ఉత్తరంలో బాత్రూమ్స్ ఉన్నప్పుడు ధనం నిలవకపోవడం జరుగుతూ ఉంటుంది. వాయువ్యంలో బాత్రూమ్స్ ఉన్నప్పుడు చాలా చిన్న ఏజ్లోనే అట్రాక్షన్స్కి గురవుతూ ఉంటారు. లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు, వాయువ్యంలో బాత్రూమ్స్ ఉంటాయి. ఈ జాగ్రత్తలు తీసుకోండి.